ఫుల్ కాదు. సో నిన్న అంటే దేవుని సేవకులతో మాట్లాడితే మనకొక ఎంకరేజ్మెంటు, సమాధానము, ధైర్యం. అంతకుముందే ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు, అంత నెగిటివ్గా మాట్లాడుతూ ఉన్నారు, సీనియర్ సిటిజన్స్ అది ఇదని. తర్వాత అది అవుతూనే అన్న ఫోన్ చేసి అమ్మ ఏంటమ్మా ఏం చేస్తున్నావు, మరి మీరు ఎన్ని శ్రమలు పొంది ఎట్లా నిలబడ్డాడు దేవుడి కొరకు అలా అనేసి, మీరు దేవుని బిడ్డమ్మ రావాలా అన్నాడు. అంటే నేను అనుకున్నాను అది డిఫరెన్స్. మీరు లోకంతో మాట్లాడినప్పుడు వేరేగా ఉంటుంది, దేవుని బిడ్డలతో మాట్లాడినప్పుడు వేరేగా ఉంటుంది. వాళ్ళ దేవుని సేవకుల నోట్లో జీవజలపు ఊట, హల్లెలూయా, ఏముంది, జీవజలపు ఊట. ప్రతి మాట కూడా మనను సమాధానపరుస్తుంది, ధైర్యపరుస్తుంది. మరి చక్కగా మళ్ళీ తిరిగి వచ్చి అందరినీ మరి చక్కగా చిన్న బిడ్డలను అందరినీ కూడా సమకూర్చుకొని ప్రేమగా మళ్ళీ నడిపించుకొచ్చినందుకు మళ్ళీ దేవుడు ఇంకా ఈజ్ ఇన్స్పిరేషన్ టు అస్. మేము కొన్నిసార్లు అనుకుంటాం అయ్యో మేము నడవలేమేమో, కానీ అన్నని చూసినప్పుడు చాలా ధైర్యం వస్తుంది. ఎందుకంటే ఆయన మరి ఏమంటారు, పక్షిరాజు అంటే యవ్వనం కదా, ఈజ్ ఆల్వేస్ యూత్. తాత అన్నారు కానీ ఫిజికల్గా మీకు అలా అనిపిస్తుండొచ్చు, కానీ మరి ఇన్ క్రైస్ట్ వీఆర్ ఆల్వేస్ యూత్. హల్లెలూయా. సరే, మరి నాకు ఈరోజు దేవుని వాక్యాన్ని బోధించడానికి నేను సిద్ధపడుతుండగా దేవుడు ఇచ్చినటువంటి మాటలను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి నాకు ఎవరన్నా ఒకరు బైబిల్ రీడింగ్ అయితే చేయాలి, ఎందుకంటే మళ్ళీ నాకు ఇక్కడ కష్టం అవుతుంది. సరేనా? ఓకే. ఈ దిన వాక్యము మరి దేవుడిచ్చినది ఇర్మియా 18th చాప్టర్. ఇర్మియా, జెరమియా 18th చాప్టర్ మొదటి నుంచి మరి చదువుకున్నాము. ఇర్మియా 18వ అధ్యాయము 1 నుండి. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మట్టితో చేయుచున్న కుంటను వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరల తీసుకొని కుమ్మరి తనకు ఉత్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాడు. అంతటా యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్టు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవాకు, జిగట మన్ను కుమ్మరి చేతులలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారులారా, మీరు నా చేతిలో ఉన్నారు. చదవండి. దాన్ని వెల్లగిస్తున్నదియు విరగొట్టుతున్నదియు నశింపజేయుతున్నదియు ఏదో ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పి తినో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయునుద్దేశించిన కీడుని గూర్చి సంతాపపడుతున్నాను. చాలమ్మా, దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ దేవుని చేతిలోని మట్టి కుండలు, మరి ఈ యొక్క దేవుని యొక్క చేతిలో మట్టి కుండలు ఎవరు? మనమే దేవుని చేతిలోని మట్టి కుండలుగా మనం ఉన్నాం. ఈజ్ ద ఆథర్ అండ్ ఫినిషర్. ఆయన మనను నిర్మించినటువంటి వాడు. చిన్న ప్రార్థన తీసుకుందాం. చిన్నపిల్లలు మీటింగ్ పెట్టవద్దు, లేదా ఇక్కడ వచ్చేయండి, మైక్ ఇచ్చేస్తాను. ఓకే, క్లోజ్ యువర్ ఐస్. సన్న ఎవరి పిల్లలు కూడా అటు ఇటు తిరగొద్దు. ఎవరైనా సరే, మన్మరాళ్ళైనా ఎవరైనా, ఓకే. ఆల్ స్మాల్ చిల్డ్రన్ సిట్ ఇన్ ఏ ప్లేస్. అటు ఇటు కదలడము, అరవడము, ఏడవడం చేయదు. ఓకే, ఆల్ సెట్. మీరు అట్లా చేస్తే నాకు రెండు కొమ్ములు కనబడతాయి ఇక్కడ. మళ్ళా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ప్రేమ నమ్మకము కలిగినటువంటి దేవా, ఇదిగో నాయనా, నీవు కుమ్మరివాడుగా మేము నీ చేతిలోని పాత్రలుగా ఉన్నాం.
అయ్యా ప్రభా, మేము నీ మాట విని నీ చేత ఆశీర్వదింపబడుటకు, నీలో మేము భద్రపరచబడుటకు, నీ చేతిలోనే భద్రంగా ఉండుటకు మమ్మల్ని ఏర్పరచుకొని నీ సన్నిధిలో కూర్చుండబెట్టినందుకు స్తోత్రములు. ఈ పరిశుద్ధమైనటువంటి ఆలయాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని నాయనా మీ యొక్క చేతి నీడలో ఈ యొక్క మందిరాన్ని కప్పారు. నాయనా మీ యొక్క వస్త్రము యొక్క మందిరంపై కప్పారు. మీ కనుదృష్టి ఈ యొక్క పరిశుద్ధ ఆలయంపై నింపారు. అయ్యా, మేము మాట్లాడుట, చూచుట, నడుచుట మీరు సమస్తం ఎరిగి ఉన్న దేవుడు. నీ దాసుని ప్రేరేపించి ఏర్పరచుకొని దాసుని కుటుంబానికి ఇచ్చినటువంటి యొక్క చక్కటి మందిరంను బట్టి, సంఘమును బట్టి నీకు వందనాలు. నా నోటి మాటలు, మా హృదయ ధాన్యములన్నీ కూడా మీకు మహిమకరంగా ఉండినట్లు సాతానుడు ఎటువంటి డిస్టర్బెన్సెస్ చేయకుండా మా చుట్టూ కంచె వేయమని, మందిరం చుట్టూ కంచె వేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరి పరిశుద్ధమైనటువంటి వాక్యంలో మనం చూసినప్పుడు ఇర్మియాతో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు వెళ్ళు అంటున్నాడు. గో అంటే మనం ఏం చేయాలి? కొద్దిసేపు అయినాక వెళ్తా, ఇప్పుడే వెళ్ళను, కొంచెం నాకు బాగలేదు, నాకు అది ఉన్నది ఇది ఉన్నది అని మనం చెప్పొచ్చా? ఇక్కడ అది ఏమీ లేదు. వెళ్ళమంటే వెళ్ళడం, వెళ్ళమంటే వెళ్ళడంలో ఇర్మియా యొక్క విధేయత మనం చూస్తున్నాం, ఒబీడియన్స్. చాలామంది చెప్తా ఉంటే ఈ చెవుల విని ఆ చెవుల విడిచిపెట్టడము, మరి మనకి ఇష్టానుసారంగా ఆలోచించడము, ప్రవర్తించడం అనేది జరుగుతుంటుంది. కానీ ఇర్మియా, ప్రవక్త అయినటువంటి ఇర్మియా లేచి మరి కుమ్మరి ఇంటికి పొమ్ము. అక్కడ డ్రైవర్ రెడీగా ఉన్నాడు, ఏసీ కార్ రెడీగా ఉంది, ఇక వెళ్ళు అన్నట్టు కాదు, కానీ నడవాల. ఆ ఎడారిలో, కొండలలో, లోయలలో చెప్పులున్నా ఉండకపోయినా, ఎండైనా వానైనా ప్రభు కొరకు ఆయన మరి ఆ కుమ్మరి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మనం చూసేది ఏంటంటే, కుమ్మరివాడు ఆ చక్రం పైన ఒక కుండను చేయుచున్నాడు. అది ఎటువంటి మరి మట్టిని ఆ యొక్క కుమ్మరి ఏర్పరచుకున్నాడంటే, ఇప్పుడు డిఫరెంట్ సాయిల్స్ ఉన్నాయి కదా, డిఫరెంట్ సాయిల్స్ ఉన్నాయి. అదే ఇసుకని తీసుకుపోయి కుండ చేస్తే అదేమైపోతుంది? ఉంటుందా? ఉండదు, పెగిలిపోతూ ఉంటుంది. వి కెనాట్ మేక్ ఇట్. అలాగే దీనికి కావలసినటువంటి ఒదిగి మరి ఎట్లా అంటే అట్లా దేవుడు మరల్చుకోవడానికి సిద్ధపడేటటువంటి ఆ యొక్క అవగుణాలు, అటువంటి గుణగణాలు ఉన్నటువంటి ఆ యొక్క క్లేని, బంకమట్టిని ఆయన ఏర్పరచుకున్నాడు. ఆ బంకమట్టిని తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని మంచిగా క్లీన్ చేసి వాటర్తో తడిపి, మరి మనం రొట్టె చేసినప్పుడు ఎట్లా అంటే ఆ షేప్లో రావడానికి మరి అనుగుణంగా ఉండేటట్టు ఆ యొక్క మట్టిని ఆయన మరల్చుకున్నాడు. అయితే అక్కడ ఆ పని చేస్తూ ఉంటే అక్కడ జరిగినది ఏంటంటే, ఆయన కుండ చేస్తూ ఉంటే కొంచెము మట్టి పెకిలిపోయి ఆ యొక్క కుండ, ఆ యొక్క మట్టి విచ్చుకుపోతుంది, అది పడిపోతుంది, కింద జారిపోతుంది. కాబట్టి అది అంత కింద పడేయకుండా ఆ యొక్క మట్టినంతా కూడా తీసి మళ్ళీ దాన్ని సరిచేసి మళ్ళీ ఒక చక్కటి డిజైన్ చేసేటటువంటి ఆ యొక్క దృశ్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే మరి కొన్ని మాటలను మనం చూసినప్పుడు, ఈ పాటర్ దేవుని చేతిలోని పాత్రగా, దేవుని చేతిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనను ఏ రీతిగా మరి నడిపిస్తూ ఉంటాడు. మనమంతా కూడా మరి అనేకమైనటువంటి క్రీమ్స్, అనేకమైనటువంటి మెడిసిన్స్, లేకపోతే మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీలు ఏవేవో చేస్తూ ఉంటారు. కానీ ద ఒరిజినల్ వే దట్ ద లార్డ్ హస్ మేడ్, మనను మరి ఎంత చక్కగా దేవుడు చేశాడో మనము చూడగలము. ఆదికాండము 3వ అధ్యాయంలో 27వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. ఆదికాండము 1వ అధ్యాయము 26.
చేయుటకు చాలు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఇక్కడ యూజ్ చేయబడినటువంటి వర్డ్ మన అంటే ప్లూరల్. ఇక్కడ ముగ్గురు త్రిత్వమైనటువంటి దేవుని గురించి మనము చూడగలం. మన పోలిక చొప్పున, దేవునికి ఒక పోలిక ఉంది, దేవునికి ఒక స్వరూపం ఉంది, దేవునికి ఒక ఆలోచన ఉంది, దేవునికి ఒక డిజైనింగ్ ఉంది, దేవునికి ఒక తలంపు కలిగి ఉన్నాడు. దేవుడు ఆయన స్వరూపమందు, అందుకనే మనము చూచుచున్న దేవుడు, ప్రార్థన ఆలకించు దేవుడు కదా, నీ చేతులు ఎత్తి నన్ను ఆశీర్వదించము, మన కొరకు నడిచి వచ్చే దేవుడు, మన కొరకు కన్నీరు కార్చే దేవుడు అని మనము చెప్తూ ఉంటాం, ప్రార్థిస్తుంటాం. వాక్యంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది. అంటే మనము దేవుని స్వరూపమందు మనము నిర్మించబడి ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన స్వరూపమందు, ఆయన చిత్తానుసారముగా, ఆయన తలంపులలో దేవుడు మనను నిర్మించి ఉన్నాడు. అనేకమైనటువంటి పాత్రలు మనము ఒక కుండలు కొనడానికి లేదా పోయినప్పుడు, మట్టి పాత్రలే కానీ ఏదైనా పాత్రలు కొనడానికి వెళ్ళినప్పుడు అక్కడ కుండలు ఉంటాయి, గల్లలు ఉంటాయి, సట్టి ఉంటుంది కదా, రకరకాల షేప్స్, కొన్నిసార్లు పెయింటింగ్ వేసి ఉంటాయి, వాస్గా ఉంటాయి, అనేకమైనటువంటి పాత్రలను మనము చూస్తున్నాం. ఒక పాత్ర చేసినప్పుడు మరి దేవునికి ఆ పాత్ర వెనుక ఒక ప్రణాళిక ఉన్నది. ఒక షేప్ చేసిన తర్వాత ఇది వాస్కి, ఇది కిచెన్లోకి, ఇది డబ్బులు దాచుకోవడానికి, ఇది చెత్త వేయడానికి, అలా ఒక్కొక్క పని నిమిత్తమై దేవుడు ఒకే మట్టితో మరి డిఫరెంట్ వెసల్స్ చేసినట్టు మనం చూస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి ఏ పాత్ర అయినా మట్టి పాత్రే, కానీ దేవుని అవసరత కొరకు, దేవుని పని కొరకు, దేవుని మహిమార్థమై దేవుడు మనను ఒక్కొక్క పాత్రగా చేశాడు. ఏ పాత్రగా చేసినప్పటికీ కూడా ఆ యొక్క పాత్రలో మనము సంతోషించాలి, సాటిస్ఫైడ్ కావాలి. దేవుడు తన చేతితో చేశాడు. ఆ చేతితో ఆయన స్వరూపంలో చేయబడినటువంటి మనము ఎప్పుడు కూడా నేను ఎందుకు ఇట్లున్నా, నేను అట్లుండాలి, నేను ఇట్లుండాలి అని మన ఆలోచన కాదు, కానీ దేవుని యొక్క ఆలోచన నిమిత్తమై, దేవుని పని నిమిత్తమై చేయబడినటువంటి పాత్రలుగా దేవుడు మనను మలుచుకున్నాడు. ఇంకా ఈ యొక్క షేప్ చేసిన తర్వాత ఇవి ఎక్కడుంటాయి? ఈ పాత్రలన్నీ ఎక్కడుంటాయి? ఈ యొక్క మట్టి పాత్ర, ఆ రోజులలో మట్టి దినాలు కదా అన్నీ, ఇప్పుడు స్టీల్ డిఫరెంట్ థింగ్స్ హ్యావ్ కమ్. ఈ మట్టి పాత్రలు రాజగృహాలలో ఉన్నాయి, పేదవాని గుడిసెలో ఉన్నాయి, మరి ఆవులు నీళ్ళు తాగడానికి ఉన్నాయి. ఎక్కడైనా అది పనికొచ్చే పాత్రగానే ఉంది. అది వాడబడే పాత్రగా, అది రాజగృహంలో ఒక ధనవంతురాలుగా ఉండొచ్చు, పేదవాని గుడిసెలో ఒక నీళ్లు తాగిచ్చే ఒక కుండలా ఉండొచ్చు. ఏ పాత్ర అయినా నీవు వాడబడే పాత్రగా ఉన్నావా, లేక ఎటువంటి పాత్రగా నీవు ఉన్నావు? ఆర్ యూ యాక్సెప్టింగ్ దట్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ మీ? దేవుడు నన్ను చేశాడు, నన్ను వాడబడే పాత్రగా ఉండడానికి చేశాడు. అది ఎవరికి వాడబడే పాత్రగా చేశాడు? దేవునికి అనుకూలమైన పాత్రగా ఆయన మనను మరల్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీఆర్ ఆల్ మేడ్ ఫర్ హిస్ ప్లాన్. అయితే ఇర్మియా 29:11 వచనంను కూడా మనం చూసుకుందాము. ఇర్మియా 29. చాలమ్మా. మరి దేవుడు ఆ యొక్క పాత్ర చేసిన తర్వాత దాని పట్ల ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నట్టు మనం చూస్తున్నాం.
మనము నిర్మించబడినటువంటి మనము, నేను వేస్ట్ పాత్ర, నేను పనికిరాని పాత్ర, నేను అది ఇది అని మనం అనుకోవడానికి వీల్లేదు. కానీ నీ పట్ల అంటే ఇక్కడ చేరినటువంటి ప్రతి పాత్ర పట్ల, ప్రతి ఒక్క మనిషి పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏంటంటే మనను నాశనం చేసేయాలా, మనం విరిగిపోవాలా, మనము బిచ్చపడుకుంటట్టు ఉండాలా, లేకపోతే రోగాలతో బాధపడుతుండాలా, ఎప్పుడు ఏడ్చుకుంటూ కూర్చోవాలా, ఎప్పుడు రొమ్ము కొట్టుకుంటూ ఉండాలా, అది ఆయన ఉద్దేశం కాదు. ఐ వాంట్ టు గివ్ యూ పీస్. నీకు సమాధానం ఇవ్వడానికి నిన్ను నిర్మించుకున్నాను, నేను కట్టడానికే, నిన్ను అభివృద్ధి పరచడానికే, నువ్వు వాడబడే పాత్రగా ఉండడానికే నేను నిన్ను చేసుకున్నాను. కానీ నేను పడగొట్టి నవ్వుల పాలు, నిందల పాలు, రోగాల పాలు, అవమానాల పాలు చేయడానికి నేను నిన్ను సృజించలేదు. హల్లెలూయా. మనము, మీరు చెప్పండి, నేను దేవుని ఉద్దేశంలో ఉన్నాను. ఐఎమ్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఐఎమ్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. కాబట్టి రాబోయే దినములలో ఏమంటా, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను ఐ నో ఫర్ వాట్ ఐ హ్యావ్ క్రియేటెడ్ యూ. ఇప్పుడు ఇక్కడ కొన్ని వాజెస్ తెచ్చిపెట్టారు, కొన్ని చైర్స్, కొన్ని వస్తువులు తెలియనివి కూడా తెచ్చి ఇక్కడ పెడుతుండవచ్చు. మరి మీకు తెలియకుండా మనం అడుగుతూ ఉంటాం, మన డాడీ కొన్ని వస్తువులు, మమ్మీ కొన్ని వస్తువులు తెస్తూ ఉంటే ఇదెందుకు మనకు తెలియదు. కానీ అక్కడ డాడీ అంటే వెండం ఆగు, ఇది నీకు తెలియదు, నాకు దీంతో ఒక పని ఉన్నది. మమ్మీ ఏమన్నా తెలియని వంటకాలు చేయడానికి ఏదన్నా తెచ్చిపెట్టింది, అదేంటి మమ్మీ అని అంటాం. అంటే నీకు తెలియదు బిడ్డ, ఐ హ్యావ్ ఎ ప్లాన్. నీకు ఒక మంచి ఫ్రాక్ కుట్టాలని, నీకు ఒక మంచి వంట చేయాలని, నీకు ఒక మంచి డ్రాయింగ్ చేయాలని నేను ఇవన్నీ కొనుక్కొచ్చుకున్నాను. సో వెన్ యూ హ్యావ్ ఎ ప్లాన్, గాడ్ ఆల్సో హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ. దేవునికి కూడా నీ పట్ల ఒక చక్కటి ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశము మనను కట్టాలని, మనకు సమాధానపరచాలని, మనం సంతోషంగా ఉండాలనే ఉద్దేశములు. గాడ్ ఈజ్ గుడ్. He always thinks good for us. ఆయన మన మంచి కాపరు. ఆయన మన మేలే చేస్తాడు, కానీ కీడెప్పుడు కూడా చేయడు. పాట ఉంది కదా, ఏం పాట? మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. అందరు పాడండి. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు నిద్రపోతురా, ఆరాధించక నేను. హల్లెలూయా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. హల్లెలూయా. మరి దేవుడు మనకు అనేకమైనటువంటి మేలులు చేశారు. హల్లెలూయా. అన్కౌంటబుల్ బ్లెస్సింగ్స్, ఎన్ని అన్కౌంటబుల్. మరి ఎవరికన్నా, నేను ఒక ప్రేయర్ లైన్లో ఒక ఆమెతో మాట్లాడుతున్నాను. ఆమె చేసిన ఎంత చర్చ్కి ఎంత అమౌంట్ ఇచ్చిందో అంత లెక్క రాసుకుంది. ఈరోజు నేను 5,000 ఇచ్చిన, ఆ రోజు 10,000 ఇచ్చిన, ఈరోజు 2,000 ఇచ్చిన, అంతా కలిసి 89,000 ఎంతో అయింది అని లెక్క రాసుకుంది. నేనన్నా, మరి దేవుడు నీకు చేసినటువంటి మేలు ఎన్ని రాసుకున్నావా అని అడిగారు. డోంట్ కౌంట్ వాట్ యూ హ్యావ్ డన్.
ఆయన మన మీద అన్కౌంటబుల్ బ్లెస్సింగ్స్, పుట్టినప్పటి నుండి పాలతో ఇప్పటి వరకు ఎన్ని బట్టలు, ఎంత ఆహారము, అక్కడే కూర్చున్నానా, ఎంత ఆహారమును, ఎన్ని వసతులను మనకు కలుగజేశాడు. అవన్నీ మనం కౌంట్ చేసుకుంటే అది ఇన్యూమరబుల్, అన్కౌంటబుల్. వాటితోటే మనం బ్రతుకుతాం. హల్లెలూయా, హల్లెలూయా. నాకు కోవిడ్ వచ్చినప్పుడు నేను 40%కి వెళ్ళిపోయింది నాది బ్రీదింగ్, ఆక్సిజన్ లెవెల్స్, చచ్చిపోతారనుకున్నారు. అప్పుడు నేను దావీదు గుర్తొచ్చాను. దావీదు సౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటున్నాడు, నేను కాపరిగా పని చేస్తున్నప్పుడు ఎలుగుబంటి వచ్చింది, సింహం వచ్చింది, వాటన్నిటి నుండి తప్పించినటువంటి దేవుడు ఈ గొలియాతు నుండి కూడా నన్ను తప్పించగలడు. హల్లెలూయా. నేను అన్ని జ్ఞాపకం, నాకు జాండీస్ వచ్చింది, ఒకసారి టైఫాయిడ్ వచ్చింది, ఒకసారి జ్వరం వచ్చింది, ఒకసారి ఇది వచ్చింది. వీటన్నిటి నుండి కాపాడినటువంటి దేవుడు ఈ యొక్క కోవిడ్ నుండి కూడా నన్ను కాపాడుతాడు అనుకున్నాను. హల్లెలూయా. వీ హ్యావ్ టు కౌంట్ ద బ్లెస్సింగ్స్. ఎదుట ఉన్నటువంటి సమస్యలను ఎదుర్కొనడానికి, ధైర్యము పొందడానికి, శక్తి పొందడానికి, సమాధానము పొందడానికి దేవుడు మన పట్ల చేసినటువంటి మేళ్ళను మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంతేగాని నేను ఎన్ని పాటలు పాడినా, ఒక పాటకు 1000 రూపాయలు ఇస్తావా, ఎన్ని కథలు చెప్పినా దానికి ఎంత ఇస్తావు, ఇది మన కౌంటింగ్ కాదు. ఎందుకంటే ఆయన ఎన్నో చేశాడు, ఎన్నెన్నో మేలులు మన పట్ల దేవుడు చేసి ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క ఉద్దేశము మనను సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. ఈరోజు చిన్న ఇంట్లో ఉంటే రేపటి దినంలో నువ్వు అభివృద్ధి పొందాలి, ఆశీర్వదింపబడాలి. ఇది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము. మరి ఇంకొక మాట మనం చూసుకుందాము. మరి కొంతమందిని మనం చెడ్డవాళ్ళని కూడా చూస్తూ ఉంటాం. అప్పుడు వాళ్ళని చూస్తే మనకు చాలా కోపం వస్తుంది. అప్పుడు అనుకుంటాం, అబ్బా అంత మంచోళ్ళే ఉంటే ఎంత బాగుంటుంది, అన్ని సుఖాలే ఉంటే ఎంత బాగుంటుంది కదా, మనకెందుకు ఇట్లాంటి చెడ్డోళ్ళు ఉండాలా అంటే ఇక్కడ మరి సామెతలు 16:4 వచనంలో మనం చూస్తాము. సామెతలు వాళ్ళని ఎందుకు చేశాడంటే 16:4 చాలమ్మా. ఇక్కడ ఏంటంట, వాళ్ళ పని చేయడానికే ఇక్కడ దేవుడు ఒక్కొక్క వ్యక్తిని నిర్మించుకున్నాడు. నాశన దినమున కొరకు భక్తిహీనులను కూడా ఆయన నియమించి ఉన్నాడు, సృజించి ఉన్నాడు. వాళ్ళకు కూడా అన్నం ఇస్తున్నాడు, బట్టలు ఇస్తున్నాడు, బంగారం ఇస్తున్నాడు. అన్నీ చూసుకొని వాళ్ళు అనుకుంటారు ఇంకా నాకేం లేదు. కానీ వాళ్ళు దేని కొరకు ఎదుగుతున్నారు? నాశన దినానికి ఎదుగుతున్నారు. ఒకవేళ యేసయ్యను నమ్మకుంటే నాశన దినాని కొరకే ఎదుగుతున్నాడు. మరి ఇక్కడ దేవుడు చేతిలో ఈ యొక్క పాటర్ దగ్గర చూసినప్పుడు ఒక కుండ విరిగిపోయింది. దట్ ఈస్ బ్రోకెన్. ఈ దినాన మరి మన జీవితంలో మనము బ్రేక్ అయిపోయిండొచ్చు, విరిగిపోయిండొచ్చు, నలిగిపోయిండొచ్చు, కుమిలిపోయిండొచ్చు, అపాయంలో ఉండవచ్చు. ఎక్కడ చూసినా కష్టాలే నీకు ఎదురవుతుండవచ్చు, విచ్చుకుపోతుండవచ్చు. కానీ బట్ ఇఫ్ యు ఆర్ స్టిల్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్, ఒకవేళ ఆ కష్టమైన, నష్టమైన, రోగమైన, ఏ పరిస్థితిలోనైనా నీవు దేవుని చేతిలో ఉంటే దేవుడు మరలా మనను తిరిగి కట్టగలడు, తిరిగి బాగు చేయగలడు, తిరిగి నింపగలడు, తిరిగి సహాయం చేయగలడు. 2008 నాకు చెప్పాను కదా, ఒకసారి స్ట్రోక్ వచ్చింది, కాలు చేయి. అప్పుడు నేను బయటికి వెళ్ళలేను,
నడవలేను. డాక్టర్స్ ఎన్నో మాటలు చెప్పారు, మాట్లాడొద్దు, నవ్వొద్దు, బైబిల్ చదవద్దు, పాడొద్దు, ఎన్నో రకాలుగా నాకు చెప్పారు. ఐ వాజ్ కంప్లీట్లీ బ్రోకెన్. బాగా విరిగిపోయాను. ఐ వాజ్ గెట్టింగ్ ఇన్ టు డిప్రెషన్. అలాంటప్పుడు ఊరికే ఒక పాట పాడుకునేదాన్ని. ఆ పాట మీకు అందరికి కూడా వచ్చు. పనికి రాని పాత్రయాని పనికి రాని పాత్రయాని పొంగి పొరలు పాత్రగా నన్ను మార్చుమా. పొంగి పొరలు పాత్రగా నన్ను మార్చుమా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి చీకట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. చీకట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. హల్లెలూయా. ఈ పాట పాడుకునేదాన్ని. ఎందుకంటే నేను పాడలేను, వెళ్ళలేను, మాట్లాడలేను. ఐ వాజ్ సో డిప్రెస్డ్. ఇంకా పనికిరాను, ఐఎమ్ వేస్ట్. నాకు ఇంకా లెక్క అయిపోయింది, నేను చచ్చిపోతానేమో, నేను ఇంకా నన్ను ఎవరు సేవలో పిలవరేమో, వాడబడనేమో, నేను దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో. కాబట్టి ఈ పాట, నేను పనికిరాని పాత్రగా ఉన్నాను, ఒక మూలన పడి ఉన్నాను, ఒక మంచం మీద పడి ఉన్నాను. మరి కానీ నీ చేతిలోనికి తీసుకొని ప్రభువా నన్ను బాగుచ్చి నేను ప్రార్థన చేశాను. ఈ దినాన మరి నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు, నీ కన్నులకు నీ బలము ఉడిగిపోయి ఉండొచ్చు, నీ శక్తి చాలకపోవచ్చు, నీకు మతిమరుపు రావచ్చు, నీ సంపాదన అంతా పోయి ఉండవచ్చు, నీ పిల్లలను పోగొట్టుకుని ఉండవచ్చు, నీ యొక్క కుటుంబంలో శ్రమలు, నీ ఇల్లు పోగొట్టుకున్నావా, ఎటువంటి దానిలో యు ఆర్ నాట్ కౌంటెడ్. ఇంకా నాది అయిపోయింది, నా లైఫ్, ఐఎమ్ నాట్ వర్దీ, ఐఎమ్ యూజ్లెస్ అని నువ్వు అనుకోవద్దు. ఆ టైంలో కూడా దేవుని చేతిలోనే ఉండు, దేవుని దగ్గరగానే ఉండు. బీ ఇన్ గాడ్స్ హ్యాండ్స్, ఎటు కదలొద్దు. అందుకనే దావీదు తప్పు చేసినప్పుడు కూడా అన్నాడు, మరి ఏంటయ్యా, మరి చూస్ చేసుకో, మరి నిన్ను వేరే రాజులకు అప్పగించాలా, శత్రువులకు అప్పగించాలా, మరి ఏం చేయాలా? దావీదు అన్నాడు, వద్దొద్దు, ఏ పనిష్మెంట్ ఇచ్చినా సరే నీ చేతులలో నుండి నన్ను దూరం చేయొద్దు. లెట్ మీ బీ ఇన్ యువర్ హ్యాండ్స్, లెట్ మీ బీ ఇన్ యువర్ హ్యాండ్స్. నీ చేతుల్లోనే నన్ను ఉంచుకో. సాతాను చేతిలో 124లో శత్రువు చేతిలో మనను పెడితే, మనుషులు శత్రువు మన మీదకి వస్తే ముక్కలు ముక్కలు చేసిస్తారు, మనకు నిర్దాక్షిణ్యంగా కొడతారు, అవమానపరుస్తారు. ఎంత భయంకరంగా కోపము ఉంటుంది వాళ్ళ చేతికి, శత్రువు చేతికి, దుష్టుని చేతికి. ప్రభువా నన్ను అప్పగించుకోవద్దు, నేను ఏ స్థితిలో ఉన్నా నా దగ్గర నుండి నువ్వు దూరంగా వెళ్ళొద్దు, నా చేయి పట్టుకో, నన్ను నడిపించు అని. వెన్ వీ సబ్మిట్ అవర్ లైఫ్ టు గాడ్ ఇన్ ద డిఫికల్ట్ టైమ్స్, ఎటువంటి పరిస్థితి అయినా ఉండవచ్చు, ఇంకా ఇట్ ఈస్ ఓవర్, కంప్లీటెడ్ అని అనిపించినటువంటి స్థితిలో కూడా దేవుని చేతిలోని ఉంటే దేవుడు నిన్ను సరి చేస్తాడు, బాగు చేస్తాడు, వెలకడతాడు, మళ్ళీ వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాస్టర్ గారు లేకనే ఇంకొక పాస్టర్ గారు ఉన్నారట. వాళ్ళ ఇంట్లో ఒక చక్కటి గిటార్ ఉందంట, చాలా కాస్ట్లీ గిటార్.
అయితే పాస్టర్ గారు బయటికి వెళ్ళినప్పుడు ఆ గిటార్ తీసుకెళ్ళేసి స్టోర్ రూమ్లో పడేసి వాళ్ళ పిల్లలు దాని విలువ తెలియదు. ఆ స్టోర్ రూమ్లో ఇంకా డస్ట్ అంతా చెత్త చెదరం నడిపించకుండా అదంతా అట్లా మూలన పడి ఉన్నది. ఒకరోజు ఒక మ్యూజిక్ డైరెక్టర్ వచ్చాడంట అక్కడికి. వచ్చినప్పుడు ఆయన జస్ట్ చాలా ఫ్రెండ్లీగా అయిపోయి స్టోర్ రూమ్ దగ్గర చూశానంట. అరే ఏంటి అక్కడ గిటార్ ఉంది అంటే, మా ఇది మా డాడీది, ఇది చాలా పాతది, ఇది మా డాడీ ఈజ్ క్రేజీ, ఆయన అట్లన్నీ పాతవన్నీ అట్టు పెడతాడు, అలా పడేసినాం మేము అక్కడ అంటే ఇక్కడ తీసుకురా అనేసి ఆ గిటార్ని చూస్తే ఆ బ్రాండ్ చాలా వాల్యుబుల్ అంట, వెరీ కాస్ట్లీ గిటార్ ఇట్ ఈస్. అరే ఇంత మంచి గిటార్ని ఏంటి బాబు నువ్వు ఆడబడేసినావు అని ఒక బట్ట తీసుకొని దాన్ని క్లీన్ చేసి దాని స్ట్రింగ్స్ అన్నీ బాగు చేసి దానికి ఒక వెళ్ళ చెప్పాడంట, నేను నీకు ఈ యొక్క గిటార్కి 1,00,000 రూపాయలు ఇస్తాను, ఇది నువ్వు నాకు అమ్ముతావా? పనికి రాదు, దుమ్ము పట్టింది, మూలన పడేశారు. కానీ ఆ యొక్క గిటార్కి కూడా బాగు చేసి వెలకట్టేటటువంటి స్థితిలోనికి దేవుడు మనను మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మన దేవుడు విరిగి నలిగినటువంటి హృదయాలను ఆయన ఎప్పుడు కూడా అలక్ష్యం చేయడు. ఇఫ్ యు ఆర్ బ్రోకెన్ గాడ్ విల్ నెవర్ సే ఎట్ లాస్ట్ అని. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఇంకా కొంచెము వాక్యంలోనికి మనం వెళ్తే 2 కొరింథీయులు 4వ అధ్యాయము 7వ వచనం. 2 Corinthians 4th chapter 7th verse. ఏంటంట, ఆయనలో మేము అతిశయపడకుండా మాకు బలం ఉన్నది, మాకు జ్ఞానం ఉన్నది, మాకు అందం ఉన్నది, మాకు రాజ్యం ఉన్నది అని అతిశయపడకుండా ఈ యొక్క మట్టి ఘటములో, ఇదేంటంట మట్టి ఘటం, ఇదంతా మన బాడీ ఏంటి మట్టి, వాట్ ఈజ్ ఇట్? మట్టి ఘటం అంతే. చచ్చిపోతే తీసుకుపోయి దవదవ పడేస్తారు, వాల్యూ లేదు. నీ లోపల జీవం ఉన్నంత మటుకి, నీకు జ్ఞానం ఉన్నంత మటుకి, నీకు బలం ఉన్నంత మటుకి, అవునా? మరి నీలో దేవుడు ఉన్నంత మటుకే నీకు ఒక విలువ అని ఉన్నది. ఆ విలువ దేవుని యొక్క ఆత్మ, జీవాత్మ మన లోపల నుండి వెళ్ళిపోతే ఈ మట్టి ఘటానికి ఎటువంటి ఐశ్వర్యము లేదు. హల్లెలూయా. యు ఆర్ వాల్యూడ్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. దేవుని కృపను బట్టి మనం సజీవంగా ఉన్నాము, దేవుని కృపను బట్టి మనం ఒక అడుగు ముందుకేయగలుగుతున్నాము, దేవుని కృపను బట్టి మాట్లాడగలుగుతున్నాము. ఇదంతా కూడా దేవునిదే. హల్లెలూయా. ఈ మట్టి ఘటంలో, ఈ చెత్తలో, ఈ యొక్క కుండలో పడిపోయి నలిగిపోయి విరిగిపోయి చెత్త వేసుకునేటటువంటి చెత్త శరీరంలో ఒక మహిమ శరీరముగా దేవుడు మార్చుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు నువ్వు దేవునిలోనికి రానంత మటుకి కూడా యు హ్యావ్ నో వాల్యూ, బట్ వెన్ గాడ్ హస్ పిక్డ్ యు అప్, దేవుడు నిన్ను తీసుకొని ఆయన నీ మీద కృప చూపించి నిన్ను ఏర్పరచుకున్నప్పుడు నీకు ఒక విలువ ఉన్నది. విలువేలేని నా జీవితం పడగానే అది ఎంతో విలువ నాకు చూపికి, జీవమేలేని నాలో నీ జీవము నాసి, మీది శాశ్వత ప్రేమయా, పోలేనయా, ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడలు మరలా సిగురించును, జ్ఞానయోనికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. దేవునిది శాశ్వతమైన ప్రేమ. మనము
ఈరోజు ఒక మట్టి కుండగా ఈ యొక్క శరీరాన్ని చేసుకున్నాడంటే అది ఏదో పాడు చేసుకోవడానికి, చెడ్డ అలవాట్లకు పోవడానికి, ఇష్టానుసారంగా జీవించడానికి కాదు, కానీ దేవుడు నీ పట్ల ఒక చక్కటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. యోసేపుకు ఎప్పటి వరకైతే ఆయన మరి వాళ్ళ అన్నలు గుర్తుపట్టలే, వాళ్ళ డాడీ గుర్తుపట్టలే, కానీ దేవుడు ఆయనను గుర్తుపట్టినప్పుడు, ఆయనకు దర్శనాలు ఇచ్చినప్పుడు, ఆయన మరి ఈజిప్టుకు వెళ్ళినప్పుడు, ఆ శ్రమలలో, ఆ కష్టాలలో కాల్చబడినప్పుడు, ఆ ఫైర్లో కుండ కాల్చబడినట్లు శ్రమల ద్వారా పరీక్షించబడినప్పుడు, పరిశోధించబడినప్పుడు ఆయన రాజు దగ్గర ఒక గవర్నర్గా మారిపోయాడు. హల్లెలూయా! ఒక గొప్ప వ్యక్తిగా మారిపోయాడు. ఈ బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క హీరోయిన్స్ వాళ్ళందరూ కూడా వారి జీవితంలో ఏమీ లేరు. అబ్రహాంను కూడా చూస్తే ఏమీ లేడు, అస్సలైపోయిండు. స్థలం లేదు, ఇల్లు లేదు, శత్రువులు వచ్చి, రాజులు వచ్చి తన భార్యను ఎత్తుకపోతే కొట్లాడే శక్తి లేదు. కానీ దేవుడు ఆయనను పిలిచి, పరీక్షించి, శోధించి, ఆయన జీవితంలో ఆయన విశ్వాసముగా దేవుని పట్టుకొని నడిచినప్పుడు ఆయన అనేకులకు తండ్రిగా మార్చిపెట్టాడు. హల్లెలూయా! ఇఫ్ యూ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ యు ఆర్ వ్యాలిడ్. ఆ గాడిద కూడా యేసయ్య కూర్చున్నప్పుడు దానికి ఎంతో ఘనత. ఎప్పటి వరకైతే మనము దేవునిలో నిల్చుంటామో అప్పటి వరకు మనకు ఘనత. కానీ దేవుని మనం విడిచి అటు ఇటు తిరిగితే మనకు ఎటువంటి ఘనత రాదు. ఓకే, ఇంకొక మాట మనం చూసుకుందాము. రోమన్స్ చాప్టర్ 12 1 and 2. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి ఇష్టమైన సజీవ యాగముగా ఈ శరీరములను ఆయనకు సమర్పించుకోవడని దేవుని వాత్సల్యమును బట్టి మీకు బతిమాలుకొనుచున్నాను. ఇది సేవ, ఇది ఉత్తమమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్టు ఈ మనస్సు మార్చి నూతనమగుట వలన దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? సహోదరులారా, కాబట్టి పరిశుద్ధమైన దేవునికి అనుకూలంగా, అంటే ఎట్లా అంటే అట్లా మోల్డ్ చేసేటట్టు, ఎటంటే అటు వాడుకునేటట్టు. ఓకే, సజీవ యాగముగా. సజీవ యాగం ఏంటి? సాక్రిఫైస్. చంపేస్తే చచ్చిపోతుంది, కానీ మనం కాల్తూనే ఉన్నాం. ఏమవుతున్నామో కాల్తూనే ఉన్నాం. సజీవ యాగం అంటే యూ హ్యావ్ టు సాక్రిఫైస్ సో మెనీ థింగ్స్. నీకు ఇష్టమైనవి, నీకు అనుకూలమైనవి, వాటన్నిటిని కూడా త్యాగం చేయాలి, సాక్రిఫైస్ చేయాలి. సాక్రిఫైస్ యువర్ టైం. ఫాస్టింగ్ ఉంటే సాక్రిఫైస్ యువర్ ఫుడ్. ఎవరైనా సేవకులు వస్తే నీ రూమ్ ఇచ్చేసి నువ్వు పక్కన పడుకోవడం, నీ కారు ఇచ్చి నువ్వు నడిచి వెళ్ళడం. ఎవ్రీడే వీ హ్యావ్ టు లివ్ ఫర్ గాడ్. సజీవ యాగముగా కాలిపోతూనే ఉండాలి. హల్లెలూయా! అందుకని చాలామంది క్యాండిల్స్ పెడతారు. క్యాండిల్ ఎంత పెద్దది తెచ్చినా అది అట్లనే ఉంటుందా? అది కాలుతూ ఉంటుంది, కరుగుతూ ఉంటుంది, కాలుతూ ఉంటుంది, కరుగుతూ ఉంటుంది. ఎప్పటి వరకు కాలుతుంది? ఎండ్ ఫుల్ వ్యాక్స్ అయ్యేదాకా. కానీ అది కాలినప్పుడు, అది కాలుతూ ఉంటే అనేకులకు వెలుగునిస్తుంది. సజీవమైనటువంటి యాగాలుగా మనం ఉండుటట్లు దేవుడు మన శరీరాన్ని ఆయన కొరకు మనం ఏం చేసుకోవాలంట? సమర్పించుకో. అబ్బా కాలడమా గట్టిగా, అబ్బా అంత మంట నేను ఓర్చుకోలేను, ఇంత ఎండల పోలేను, నాకు ఇంత పొద్దుట రాలేను, ఇవన్నీ సమర్పించుకున్న వాళ్ళకి ఉండాలా? కాదు. సాక్రిఫైస్. తర్వాత దేవుని వాత్సల్యతను బట్టి ఏంటి? మిమ్మల్ని ఏం చేస్తున్నాడంట? గాడ్స్ లవ్. మీరు ఒకసారి, నేను ఎందుకో ఈ మాట నాకు చాలా ఇష్టమైన మాట, వాత్సల్యత పూర్ణుడు. మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని
ఇంకా ఏం ఆలోచించకుండా ఈ మాట 3 సార్లు అనండి. లెట్ us do it. ఓకే. వాత్సల్యత పూర్ణుడు. ఆగండి మెల్లమెల్లగా. వాత్సల్యత పూర్ణుడు, వాత్సల్యత పూర్ణుడు. హల్లెలూయా. ఎట్లుంది? యు ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఐ డూ ఫీల్. దేవుడు వాత్సల్యత. మనం కష్టంలో ఉన్నప్పుడు ఆయన కళ్ళల నుంచి నీళ్ళు వచ్చేస్తాయి, ఆయన చేతుల్లో నుంచి రక్తం వచ్చేస్తుంది. అయ్యో నా బిడ్డలు నశించిపోతున్నారు, పాడైపోతున్నారని మరి ఆయన బాధపడుతూ ఉంటాడు. కాబట్టి ఆయన వాత్సల్య పూర్ణుడు. ఆయన దేవుని నామమున పౌలు భక్తుడు బతిమలాడుతున్నాడంట, రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఏది మంచిది? ఈ లోక మర్యాదను అనుసరించకుండి ఏది మంచిదో, ఏది అనుకూలమో, ఏది ఎవర్ లాస్టింగో, దేవుని చిత్తమేంటో అది పరీక్షించి తెలుసుకొని మీ మనసుని నూతనపరుచుకొనుడి. ఏదో పిలుస్తున్నారు, వస్తున్నా పోతున్నా, ఏదో అట్లా కాదు. యూ షుడ్ హ్యావ్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. యూ షుడ్ నో ద విల్ ఆఫ్ గాడ్. ఏం చేయాలో ఏం చేయొద్దు, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడొద్దు, ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళొద్దు. ఇవన్నీ కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకొని మనము ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు. ఇంకొక మాట మరి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2:10 మరి ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఎఫెసియన్స్ He has made us for one purpose. ఆయన పని నిమిత్తమై వాడబడుటకు సృష్టిలో ఒక భాగమై ఉన్నాము. హల్లెలూయా. సో యు నాట్ నేను వేస్ట్ గాడిని, నువ్వు వేస్ట్ గాడివిరా, నువ్వు కుక్కలాగున్నావు, నువ్వు నక్కలాగున్నావు, నువ్వు అది ఇది అనడానికి వీల్లేదు. He is made, you are made in the image of God. దేవుని స్వరూపమందు దేవుని పని నిమిత్తమై దేవుని ఉద్దేశంలో నీవు ఉన్నావు కాబట్టి యూ హ్యావ్ నథింగ్ టు డూ. లాస్ట్ మాట ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఏ దినం వరకు? యేసుక్రీస్తు వచ్చే దినం వరకు. He is still working on me. He is still working on you. దేవుడు నీ మీద ఇంకా పని చేస్తున్నాడు. అయిపోలేదు, ముగించలేదు. ఇంకా అయిపోయింది ప్రభువా. నేను కూడా అనుకుంటాను, అబ్బా ప్రభా నేను పెద్దదాన్ని అయిపోతున్నాను, నేను నడవలేను ప్రభా, నేను ఇంకేం పాడతాను. కానీ స్టిల్ వర్కింగ్. మళ్ళీ నూతన పరుస్తున్నాడు, నూతన పాటలు ఇస్తున్నాడు, నూతన ఆత్మను కుమరిస్తున్నాడు, నూతన కృప చూపిస్తున్నాడు, నూతన కార్యములను చేస్తున్నాడు. నీ తలంపుల కంటే ఆయన తలంపులు ఎంతో గొప్పవి. హల్లెలూయా. ఈజ్ స్టిల్ వర్కింగ్ ఆన్ యూ ఇన్ వాట్ ఎవర్ స్టేజ్ యు ఆర్. గాడ్ ఈజ్ వర్కింగ్ ఆన్ యూ. ఎప్పటి వరకు? టిల్ యూ బికమ్ పర్ఫెక్ట్. టిల్ యూ బికమ్ పర్ఫెక్ట్. మళ్ళీ ఎందుకు కష్టాలు వస్తున్నాయి? ఏంటి ప్రభు వచ్చిన కష్టాలే మళ్ళీ వస్తున్నాయి? నేను అడిగాను దేవుణ్ణి. దేవుడు అన్నాడు, కుక్కర్లో మాంసం ఉడకబెడతావు కదా అమ్మా అన్నాడు. అవును అన్నాను. అయితే ఒక 2 సీట్ అయినాక తీసేస్తావు, ఉడకకపోతే మళ్ళీ ఏం చేస్తావు? మళ్ళీ ఉడకబెడతాను. నేను అదే చేస్తున్నాను. సో నిన్ను ఉడకబెడుతున్నాడో, నిన్ను కాలుస్తున్నాడో, నన్ను కాలుస్తున్నాడో, నాకు శ్రమలు వస్తున్నాయో, రోగం వచ్చిందా, రొప్పి వచ్చిందా, బాధ వచ్చిందా, ఏ పరిస్థితిలో ఉన్నా మనము దేవుని చేతిలో ఉంటాం. హల్లెలూయా. వి ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. ఒకవేళ లేకపోతే కమ్, గాడ్ ఈజ్ కాలింగ్ యూ. ఆయన 2 చేతులు శిలువ మీద చాచి, నా కుమార్తె నా కుమారుడా నా యొద్దకు రండి,
ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. లేచి నిలబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని కింద పెట్టేయండి. వెరీ గుడ్. హల్లెలూయా. నీకు దేవుడికి అంతే. యూ అండ్ యువర్ గాడ్. I and my Jesus. No one else. పక్కనున్నాడు, వెనుకున్నాడు, పక్కనున్న ఫ్రెండ్, వెనుకున్న ఆలోచనలు, లేదా నీకున్న గొప్పతనము, నీకున్న సర్టిఫికేటు, నీకున్నది అది ఇది. నథింగ్ టు డూ. వాట్ ఎవర్ యు ఆర్, హౌ ఎవర్ యు ఆర్, ఎటువంటి స్థితిలో ఉన్నా, పిల్లలు, పెద్దలు, everyone, submit yourself. దేవాన్ని చిత్తము నా పట్ల చెప్పు, తెలియజేయి. దర్శనాల ద్వారా, ప్రవక్తల ద్వారా, వాక్యము ద్వారా నాతో మాట్లాడు. నా స్థితిగతులను మార్చును. హల్లెలూయా. పనికిరాని పాత్రయాని పనికిరాని పొంగి పొరలు పాత్రగా నన్ను మార్చుమా. పొంగి హరి ఓకం హరి జగత్తుపతి దారి జిగట అన్నైన ఆవంక చూడుమయ్యా. పగిలి ఉన్న పాత్రను నేను సరిచే తుంగి పొరలు పాత్రగా జీవితమైన మమ్మలను ప్రభా పనికిరాని పాత్రలుగా కాకుండా పనికి వచ్చే పాత్రలుగా మలుచుకుని మాయలు చూపిన కృపల బట్టి వందనాలు చెల్లిస్తున్నా. ఏ పాత్రగా నీవు మమ్మల్ని చేసి ఉన్నావో ఆ పాత్రగా నీవు మహింపచ్చే విధంగా మమ్మల్ని నుంచి మేమందరము స్తుతి పాత్రలుగా నీవు స్తుతించి ఆరాధించే వారిగా స్థిరపరచమని చక్కని వర్తమానం అందించిన దేవుని సేవకులను దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరు అడిగి తండ్రి. ఆమేన్. దయచేసి